ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి స్థితిపలయ బ్రహ్మ హరిహరాయతిని గుణాత్మ సర్వగౌతికామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు స్వ కుర్రో కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి 2026 కొత్త సంవత్సరం ఉందున ఈ కొత్త సంవత్సరంలో 2026 ఈ 12 రాసులకి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 రాశి ఫలాలలో ఈ 12 రాశులను బట్టి జనవరి 26 నుండి శని మహాదశ మీనరాశిలోకి ఉత్తరభాద్ర నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వాదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి. మరి శని మీనరాశిలో, బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహం సంచాలనంగా, రాహు కేతువులు కుంభం, తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, యోగము, వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ, కొంత స్థానంలో కానీ, కొన్ని వ్యాపార రక్షణలో కానీ, కొంత కళ్యాణ యోగం కానీ, సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది. మరి రాశి ఫలాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు, తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. వైరస్ లాంటి ఈ 2026లో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం, గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం, దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ 2026లో కొన్ని యుద్ధాలు కానీ, కొన్ని భూకంపాలు కానీ, కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి. ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాడి నుంచి తర్వాత కొద్ది రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వల్ల ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి. మరి రాజకీయంలో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు, కొత్త చేంజెస్, అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ సంవత్సరమున 2026లో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్, మార్పులు కొన్ని వస్తాయి. దానివల్ల కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, భూమి సమస్యలు, భూమి గొడవలు, కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు, గొడవల గురించి కానీ, కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి, కొత్త మార్పులు. ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు, కొన్ని ఇంతకు ముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ 2026 జనవరి నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ. 2026 నూతన సంవత్సరం జనవరి మాసం ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో
చేతికాడికి వచ్చిన కొన్ని పనులు కొన్ని చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు కేతువులు, గురుడు దిశ అనేది ప్రారంభమైంది కాబట్టి కేతువులో నుంచి రావు ఎదురయ్యాడు కాబట్టి లక్ష్మి అనేది పెద్దగా నిలబడదు చేతిలో. చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు. కానీ ఇంట్లో బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఏ పోరాటం చేసినా కూడా చెడమ తీరుకుండదు, దగడ ఆదాయం ఉండదు. కాబట్టి వీళ్ళకి నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరమున ఇల్లు కొత్త సంవత్సరం అంటే మన లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకి ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం, ఇది ఆంగ్ల సంవత్సరం. కాబట్టి ఈ ఆంగ్ల సంవత్సరమున కొన్ని నూతన పనులు, కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ శలకలో కానీ, మీ భూమిలో కానీ, మీ ఇంట్లో కానీ బంగారం దొరికే భవిష్యత్తు అనేది మీ జాతకంలో కనబడుతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం మీకు కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అయిపోతున్నారు. ఏదనుకున్నా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది. ఏదనుకున్నా కూడా ఒకటి కాబోతే ఇంకొకటి సమస్యల మీద సమస్యలు ఎదురవుతున్నాయి. మరి ఆ సమస్యల వల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా విజయవంతం కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా ఏదో ఒక సమస్యతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీ మీద ఆ గ్రహ దోషాలు లేకోకుండా దాన్ని కట్టడి కట్టాలంటే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుంది, మీ మీద ఎవరెవరు పూజ చేస్తున్నారు, ఏమేమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతారు. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం ప్రజలందరికీ నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. మరి ఇప్పుడు కుంభరాశి. ఈ కుంభరాశి అంటే చాలా వరకు చిన్న వయసు నుంచే కష్టపడుతుంటారు వీళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళ మీద దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. డబ్బు నిలబడదు. ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మరి అనుకున్న పనులు విజయవంతం కావట్లేదు. మరి మీ కుటుంబాన్ని మీద ఎవరో ప్రయోగం చేశారని మీ మీద ఒక అనుమానం ఉంది. బాలావతి, కట్టావతి, చిల్లంగి, శాతబడి అలాంటి ప్రయోగాలు కొన్ని జరిగినాయి. దానివల్ల ఇంట్లో అరకత బరకత ఉండలేదు, ఇంట్లో మనశ్శాంతి ఉండలేదు, భార్యాభర్తలకి కరెక్ట్గా ఉండలేదు, అన్నదమ్ములకి కరెక్ట్గా ఉండలేదు అని చాలామందికి చాలా సందేహాలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోష బంధనం చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి, రావుకేతు గురుడు. కాబట్టి ఈ 3 గ్రహాలని మీకు మీద నుంచి తొలగించుకునే మార్గం చేసుకోవాలి. ఆ గ్రహాలు కానీ శాంతిస్తే కానీ మీకు అనుకున్న పని అనుకున్న టయానికి చేసే కార్యక్రమం కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. మైండ్, మనసు, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలన్నా కూడా శివుడాజ్ఞ లేని సేవైనా కొట్టదంటారు. ఆ శివుడు పూజా బలం చేయండి. మీరు ఎక్కడైనా సరే శివాలయంకి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి ఆయన మనస్ఫూర్తిగా మనసులు అనుకొని మీ పనులు ప్రారంభం చేయండి, జయప్రదంగా అవుతాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు ఏమి చేయాలన్నా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది. కాబట్టి అది ఎందువల్ల అవుతుంది, దాని కారణం ఏమిటి? కాబట్టి మీకు నమ్మిన వాళ్ళే, మీ అన్నదమ్ములు కానీ, మీ అక్కచెల్లెళ్ళు కానీ మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికించాలని, కోర్టు చుట్టూ తెప్పించాలని, పోలీస్ స్టేషన్ చుట్టూ తెప్పించాలని. కాబట్టి నువ్వు ప్రేమించిన స్త్రీ అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి మీ కుటుంబంలోనే మీకు కొంచెం ఇబ్బంది పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ, కోర్టు చుట్టూ కానీ, రౌడీల చుట్టూ కానీ, లేకపోతే నాయకుల చుట్టూ కానీ తిప్పించి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు చాలా విధానాలుగా కొన్ని కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీరు ఉన్న విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. రేపు చేసే పని కానీ, రేపు చేసే ప్రయత్నం కానీ ఈరోజు ఎవరికైనా సరే ఓపెన్గా చెప్పి మీరు పోయాలనుకోండి, ఆ పనిలో మీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాల వల్ల మీరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీకు ఆ ఆటంకాలు పోవాలి, మనశ్శాంతిగా ఉండాలంటే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, ఏమేమి జరుగుతుంది, దీనికి సమస్య ఏమిటి, దీనికి మొత్తం మూల కారణం ఏమిటి, మూల కారణము నీకున్న సమస్య గ్రహ దోష నిబంధన ఏమేమి ఉందా అనేది
చూసి పరిష్కరించి చక్రం వేసి గణితం వేసేసి గవ్వలు వేసి చూసి మీకు చెప్పగలుగుతాను. ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. మరి అది ముందుకు పోవాలంటే తొందరపాటు మీకు ఉండదు. సర్వే జనా సుఖినో భవంతో. నమః శివాయ.